నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో వివో T4X 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రం 14,000 ఉంది భయ్. సో ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ బాగా ఉంది, స్పెసిఫికేషన్స్ అయితే చాలా మంచిగా ఉంది. సో ఫస్ట్ హైలైట్ చూసుకుందాం భయ్. ఇక్కడ మెయిన్ హైలైట్ చూసుకోవడం మాత్రమే ప్రాసెసర్ మినిట్ డెన్సిటీ 7300 5G ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 6500 mAh బ్యాటరీ విత్ 44 watts చార్జర్తో పాటు వస్తుంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. అండ్ ఆల్సో ఇది వీళ్ళది ఫన్ టచ్ OS 15తో పాటు వస్తుంది, బేస్డ్ ఆన్ Android 15 అనమాట అవి. సో ఇవి నాకైతే జర మంచిగా అనిపించినవి, మంచి ఫీచర్స్ అనమాట. అండ్ మంచి విషయం ఏంటంటే స్మార్ట్ ఫోన్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. ఏంటంటే అవి ప్రోటాన్ పర్పుల్ అండ్ మరైన్ బ్లూ కలర్ వేరియంట్స్లో కూడా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఈ కెమెరా కూడా డైనమిక్ లైట్తో పాటు కూడా వస్తుంది. డిఫరెంట్ కలర్స్ పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఫోటో తీసేటప్పుడు ఫేస్ మీద డిఫరెంట్ కలర్ టోన్స్తో పాటు తీసుకునే వాళ్ళకి ఇది మంచిగా అనిపించింది. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్లో మాత్రమే ఇంకొక మంచి విషయం ఏంటంటే మీకు బ్యాటరీ చాలా రోజులు దాకా వస్తుంది భయ్. ఈవెన్ మంచి ప్రాసెసర్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ చూసుకుంటే గేమింగ్ కార్డ్కి వచ్చేసరికి అయితేనేమో ఇక్కడ అల్ట్రా గేమింగ్ మోడ్ అని తీసుకొచ్చారు. స్పీడ్ పర్ఫార్మెన్స్ కొంచెం ట్యూనింగ్ చేసుకోవచ్చు అని. అండ్ ఆల్సో 4D వైబ్రేషన్తో పాటు కూడా వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. గేమింగ్కి మంచి పర్ఫార్మెన్స్ వచ్చేటట్టు కూడా బాగుంది. అంటే డీసెంట్గా అంతా ఎక్స్ట్రీమ్ లెవెల్లో గేమ్స్ అయితే ఆడుకోలేదు, కానీ డీసెంట్గా మంచి గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అనమాట వీళ్ళు. ఇక్కడ వీళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే మిలిటరీ రిగరస్ టెస్ట్లకి అయితే వెళ్ళిందనమాట. ఎక్స్ట్రీమ్ డస్ట్లా కానీ, షాక్ రెసిస్టెన్స్ కానీ, వాటర్ రెసిస్టెన్స్ కానీ, లో టెంపరేచర్ హై టెంపరేచర్స్లో కూడా టెస్టింగ్స్ అనేసి అయితే మెన్షన్ చేసింది. ఇక్కడ 4K క్లారిటీ దాకా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 50 MP మెయిన్ కెమెరా వస్తుంది, IR బ్లాస్ట్ వస్తుంది. 2 MP ఏమో బోకే కెమెరా వస్తుంది. సో IR బ్లాస్ట్ ఏంటంటే నార్మల్గా టాప్లో ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి అయితేనేమో కెమెరాకి పక్కకు ఉందన్నమాట IR బ్లాస్ట్. అండ్ దాని కెమెరాస్ కింద కూడా ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఒక రింగ్ లైట్ అది కూడా ప్రొవైడ్ చేసాం. ఏఐకి సంబంధించిన ఫీచర్స్ ఉన్నవి, లైక్ ఎరేజ్ చేయడం కానీ, అండ్ ఆల్సో ఇక్కడ బ్లర్ వీడియోస్ని అన్బ్లర్ చేయడం కానీ, కొంచెం వీడియోస్ ఎన్హాన్స్ చేయడం కానీ, మిగతా ఏఐకి సంబంధించిన కొన్ని టాస్క్లు ఏవైతున్నాయో అవి మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అనమాట అవి. సో ఓవరాల్గా మంచిగా ఉంది భయ్. రెగ్యులర్ 2 OS అప్డేట్స్ అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ కూడా వస్తాయి కాబట్టి ఇక్కడ ఓఎస్ కాడ కానీ ఈ అప్డేట్స్ కాడ కానీ ఏ ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ ఇంప్రెషన్లో మాత్రమే డీసెంట్గా అనిపించింది. స్లైట్లీ నాకైతే ఇనీషియల్ ప్రైజెస్ ప్రకారం చూసుకుంటే మీకు బ్యాంక్ ఆఫర్స్లో మీకు 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. నా ఒపీనియన్లో 13,000 వచ్చి 12,000 అట్లా వచ్చిండే బాగుంటుంది, కానీ యాక్చువల్గా ఏంటంటే 14,000 వచ్చి 13,000 బ్యాంక్ ఆఫర్స్ అయితే పడుతున్నాయి. సో ఓవరాల్గా తీసుకోవచ్చు. 13,000 కైనా సరే బడ్జెట్లో వస్తుంది కాబట్టి తీసుకోవాల్సి అయితే ఒక రికమెండేషన్ అయితే నేను చేస్తున్నాను. ఫస్ట్ ఇంప్రెషన్లో అయితే మంచిగా అనిపించింది.